వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అన్ని వార్తా పేపర్లో వచ్చినటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తా. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంటర్ రిజల్ట్స్కు సంబంధించి చాలామంది అయితే నాకు ఫోన్లు చేసి అడగడం జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడన్నా అని. ఒకసారి అయితే వార్తా పేపర్లో వచ్చిన విషయాన్ని అయితే గమనిద్దాం. ఇంటర్ రిజల్ట్స్ కాస్త ఆలస్యం. 3వ వారంలో ఫలితాల ప్రకటనకు ఇంటర్ బోర్డు సన్నాహాలు. 1-2 సార్లు జవాబు పత్రాల చెకింగ్. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం వార్షిక ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ నెల 10 లేదా 12న ఇంటర్ విద్యామండలి అధికారులు ప్రణాళిక సిద్ధం చేసిరు. అయితే ఫలితాల విడుదలకు సంబంధించి ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి తప్పులు లేకుండా సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఫలితాలకు సంబంధించి 1-2 సార్లు పరిశీలించిన తర్వాతే ముందుకెళ్లాలన్న నిర్ణయానికి ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృష్ణ ఆదిత్య వచ్చినట్టు సమాచారం. దీంతో ఇంటర్ ఫలితాలను ఈ నెల 3వ వారంలో విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసినప్పటికీ ప్రతి విద్యార్థి జవాబు పత్రాన్ని పునఃమూల్యాంకనం చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రక్రియ మరో 2-3 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత ఫలితాల ప్రకటనకు సంబంధించిన అసలు ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారని ఇంటర్ విద్యామండలి ఉన్నతాధికారులు ఒకరు చెప్పారు. మొత్తానికి మనకు 10 లేకపోతే 12వ తారీఖు రోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని ఫస్ట్ భావించిన, ఇప్పుడైతే 20వ తారీఖు లోపల వచ్చే అవకాశం అయితే ఉంది. డిగ్రీలో మళ్ళీ సీట్ల కోత 2 లక్షల వరకు తగ్గే అవకాశం. రాష్ట్రంలో మొత్తం 4,40,000 సీట్లు, సగం సీట్లు కూడా నిండని పరిస్థితి. ఈ నెల 3వ వారంలో దోస్తుకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సీట్లు తగ్గించిన తర్వాతే ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రాష్ట్రంలో డిగ్రీ సీట్లకు మళ్ళీ కోత పడబోతున్నది. ఒక ఫస్ట్ ఇయర్లోనే దాదాపు 2 లక్షల సీట్లు తగ్గనున్నాయి. అంటే సగం సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో 965 డిగ్రీ కాలేజీలు, 4,40,107 సీట్లున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 2,05,140 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఏకంగా 2,34,967 సీట్లు భర్తీ కాలే. అంటే సగం సీట్లు కూడా నిండని పరిస్థితి. ఈ నెల 14 లోపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక్కడ 14 లోపు అని మనకు మెన్షన్ చేయడం జరిగింది ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించి. కానీ 14 లోపు మనం ఇంతకుముందు చూసిన న్యూస్ ప్రకారం అయితే వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడ ఏముంటుందంటే ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే డిగ్రీకి సంబంధించిన దోస్తు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 14 లోపు ఇంటర్ రిజల్ట్స్ వస్తే 3వ వారంలో డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. భర్తీ కాని సీట్లను తగ్గించిన తర్వాతే దోస్తు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పోయినసారి ఇట్లా ఏ విధంగా 2,05,140 సీట్లు ఫిలప్ అయితే 2,34,967 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిని క్యాన్సిల్ చేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తారు. పోయిన 3 సంవత్సరాలలో సీట్లు ఏ విధంగా భర్తీ అయినాయి అనేది చూద్దాం. 2023-24లో 2,05,495 సీట్లు భర్తీ అయినాయి. 2024-25లో 1,93,503 అయినాయి. 2025-26లో 2,05,140 సీట్లు భర్తీ అయినాయి. యాజమాన్యాల పరంగా చూస్తే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు 149 ఉన్నాయి. 89,010 సీట్లుంటే 58,807 సీట్లు ఫిలప్ అయినాయి. 66% ఫిలప్ అయినాయి. ఎయిడెడ్ కాలేజీలు 43 ఉన్నాయి. 22,921 సీట్లుంటే 9,675 సీట్లు ఫిలప్ అయినాయి. 42% మాత్రమే ఫిలప్ అయింది. ప్రైవేట్ కాలేజీలు 685 ఉన్నాయి. 2,97,665 సీట్లుంటే 1,20,129 సీట్లు మాత్రమే ఫిలప్ అయినాయి. 40% మాత్రమే. రైల్వే డిగ్రీ కాలేజీ ఒకటి ఉన్నది. 390 సీట్లు ఉంటే 238 సీట్లు ఫిలప్ అయినాయి. 61% ఫిలప్ అయినాయి. గురుకుల డిగ్రీ కాలేజీలు 79 ఉన్నాయి. 23,614 సీట్లు ఉన్నాయి. 11,387 మాత్రమే ఫిలప్ అయినాయి. 48% మాత్రమే. కాన్స్టెంట్ కాలేజీల్లో 8 ఉన్నాయి. 6,507 సీట్లు ఉంటే 4,904 సీట్లు ఫిలప్ అయినాయి. 75% మాత్రమే ఫిలప్ అయినాయి. ఈ విధంగా డిగ్రీ కాలేజీల పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఆ సీట్లను ఏదైతే సీట్లు నిండుతలేవో అవి మొత్తం క్యాన్సిల్ చేసి ఉన్నకాడికే ఫిలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. చూద్దాం, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చినా కూడా అందిస్తా. నేటి నుంచి SA2 పరీక్షలు. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదట ప్రకటించినట్టుగా ఈ నెల 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న SA2 పరీక్షలను నేటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రీషెడ్యూల్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్కు సంబంధించిన పరీక్షలున్న నేపథ్యంలో SA2 పరీక్షలను 10 నుంచి 20 వరకు కాకుండా 8 నుంచి 18 వరకు కొనసాగిస్తున్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు 9 నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది. 8th క్లాస్ మాత్రం 9కి స్టార్ట్ అయ్యి 11:45కు అయిపోతుంది. 9వ తరగతి మాత్రం 9 నుంచి 12 గంటల వరకు నడుస్తుంది. గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ జాబితా విడుదల. ప్రవేశాలకు అర్హత సాధించిన 6,242 మంది విద్యార్థులు. గురుకుల విద్యా సంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన TGSET 2026 పరీక్ష ఫలితాలు రాష్ట్ర SC/ST వికలాంగుల సంస్థ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం విడుదల చేసిరు. 6 నుంచి 9 తరగతుల్లో 6,242 సీట్లున్నాయి. ఫిబ్రవరి 22న రాష్ట్ర వ్యాప్తంగా 492 కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించారు. తాజాగా ఫలితాలు కూడా విడుదల చేసిరు. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్ చెక్ చేసుకోండి. వెబ్సైట్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు నేడు ఆఖరు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే వెబ్సైట్ దరఖాస్తుల్లో దొరికిన పొరపాట్ల సవరణకు సెట్ అధికారులు ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుంది. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల్లో వందల సంఖ్యలో తప్పులు ఉండడాన్ని గుర్తించిన అధికారులు వాటిని సవరించుకునేందుకు వీలుగా ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. అది ఈరోజు లాస్ట్ డేట్ ఉన్నది. ఇందులో పేరు, పుట్టిన తేదీ, ఆ ఇయర్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇందులో మీరు ఒక చిన్న పని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.